రైతు సోదరులకు సూచనలు. మినుము మరియు పెసర పంటలు పూత నుంచి కాయ దశలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముంపునకు గురైనటువంటి పొలాలలో మురుగునీరును వీలైనంత త్వరగా మనం తీసివేయాలి, అంటే తొలగించుకోవాలి. ఎన్ని వాటర్ అనేది స్టాగ్నేట్ అయి ఉంటే దాన్ని బయటికి పంపే మార్గం చూసుకోవాలి. మొదటగా వేరుకుళ్ళు మరియు ఆకుమచ్చ తెగుళ్ళు రాకుండా లీటర్ నీటికి వేరుకుళ్ళు మరియు ఆకుమచ్చ తెగులు రాకుండా లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల హెక్సాకోనాజోల్ లేదా ప్రొపికోనాజోల్ మందును పిచికారీ చేసుకోవాలి. ఇంకా పూత కాయ దశలో ఉన్నప్పుడు మారుక మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది. క్లోరిపైరిపాస్ లేక నోవల్యూరా ఈ రెండిట్లో ఏదో ఒక మందుని మనము మారుక మచ్చల పురుగు రాకుండా పిచికారీ చేసుకోవాలి. ఇది పెసర మరియు మినుము పంటలో రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. శనగ పంట మొలక దశ నుంచి శాకీయ దశలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాము. నీరు నిలిచినటువంటి పొలాలలో ఆకులు పసుపు పచ్చగా మారినట్లయితే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 2% యూరియాని లేదా 3/19 కానీ లేదా పొటాషియం నైట్రేట్ కానీ పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఓకేనా. దీనితో పాటుగా మనకి కుళ్ళు తెగులు రాకుండా కార్బండిజం మందుని మరియు మ్యాంకోజెబ్ ని 2.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మ్యాంకోజెబ్ ప్లస్ కార్బండిజం మందుని 2.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ల వ్యాప్తిని మనము అరికట్టవచ్చు. ఎందుకంటే నీట మునిగినాయి కాబట్టి వర్షాలు పడినటువంటి ఏరియాల్లో మొక్కలు వేరు నుంచి ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఆక్సిజన్ కానీ ఆహారం కానీ అందక మొక్కలు వడలిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము మురుగునీరుని ఏ పంటలోనైనా బయటకి పంపించే ప్రయత్నం అయితే చేయాలి. తర్వాత మొక్క వెంటనే మనం ఎరువులు వేసినా కూడా అది తీసుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం పైపాటుగా యూరియా కానీ 3/19 కానీ పొటాషియం నైట్రేట్ కానీ 2% మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అలాగే కుళ్ళు తెగులు వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మందులని కార్బండిజం, మ్యాంకోజెబ్ ఇలాంటి మందులని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ జాగ్రత్తలు పాటించి రైతు సోదరులు మినుము పెసర కానీ లేదా శనగ పంటలు కానీ కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే.